శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థామివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 43వ సర్గము. హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసము చేయుట, దాని రక్షకులను అంతమొందించుట. తతస్స కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానమాస్థితః. వనం భగ్నం మయా చైత్య ప్రాసాదో న వినాశితః. తస్మాత్ ప్రాసాదమప్యేనం భీమం విధ్వంసయామ్యహం ఇతి సంచింత్య మనసా హనుమాన్ దర్శయన్ బలం. చైత్య ప్రాసాదమాప్లుత్య మేరుశృంగమివోన్నతం. ఆరురోహ కపిశ్రేష్టో హనుమాన్ మారుతాత్మజః. హనుమంతుడు రాక్షస కింకర్లను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్యప్రాసాదము అతని దృష్టిలో పడెను. అప్పుడతడు, నేను అశోకవనమును ధ్వంసమునర్చితిని కానీ ఈ చైత్యప్రాసాదము జోలికి మాత్రము పోలేదు, కనుక ఈ గొప్ప ప్రాసాదమును విధ్వంసము చేసేదను అని మనస్సును నిర్ణయించుకొనెను. పిదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారముపై నుండి మేరు శిఖరము వలె ఎత్తున ఉన్న చైత్యప్రాసాదము మీదికి ఎగిరి కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించెను. ఆరుహ్య గిరి సంకాశం ప్రాసాదం హరియోదపః బభౌస మహాతేజాః ప్రతిసూర్య ఇవోదితః. ఆ వానరయోధుడు ఒక పర్వతము వలెనున్న ఆ ప్రాసాదమును ఆరోహించి మరి ఒక ఉదయభానుని వలె మహాతేజస్శాలి అయి విరాజిల్లెను. సంప్రదృశ్య చ దుర్దర్శం చైత్య ప్రాసాదముత్తమం. హనుమాన్ ప్రజ్వల లక్ష్మ్యా పారియాత్రోపమోభవత్. చేరసఖ్యము గాని ఉన్నత చైత్య ప్రాసాదమును హనుమంతుడు ఆక్రమించి పారియాత్రాకుల పర్వతముతో సమానుడై చక్కగా శోభిల్లుచుండెను. స భూత్వాసు మహాకాయః ప్రభవాన్ మారుతాత్మజః దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. ఆ వాయుసూనుడు తన ప్రభావముచే శరీరమును పెంచి లంకానగరమును అందంతటను మారుమ్రోగునట్లు నిర్భయముగా భుజాస్ఫాలనము గావించెను. తస్యాస్ఫోటిత శబ్దేన మహతా శ్రోత్రఘాతిన పేతుర్విహంగమాస్తత్ర చైత్యపాలాశ్చ మోహితాః. హనుమంతుడు చెవులకు చిల్లులు పడినట్లు తీవ్రముగా భుజాస్ఫాలనము చేయగా ఆకాశమున ఎగురుచున్న పక్షులు నేలపై పడిపోయెను. అతడి చైత్య సంరక్షకులెల్లరూ మూర్ఛపోయిరి. అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. అస్త్ర విద్యాపారంగతుడైన శ్రీరామునకు జయము,
మిక్కిలి బల పరాక్రమము గల లక్ష్మణునకు జయము. రాఘవుని అనుగ్రహమునకు పాత్రుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః. మిక్కిలి క్లిష్టములైన కార్యములను సైతము అవలీలగా సాధింపగల కోసలేంద్రునకు నేను నమ్మిన బంటును, శత్రు బలములను రూపుమాపువాడను, వాయుసూనుడను, హనుమంతుడను. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిశ్చ ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. 1000 మంది రావణులైనను యుద్ధమును నాకు సాటిరారు. అసంఖ్యాకములైన రాళ్లతోనూ వృక్షములతోనూ కొట్టుచు రాక్షసులను పరిమార్చి లంకానగరమును ధ్వంసమునర్చెదను. సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థునై వెళ్ళెదను. రాక్షసులెల్లరూ కన్నులప్పగించి చూచుచుందురుగాక. ఏవముక్త్వా విమానస్థః చైత్యస్థాన్ హరియోదపః ననాద భీమ నిరహాదో రక్షసాం జనయన్ భయం. ప్రాసాదము పైనున్న వానరయోధుడు చైత్యపాలకులకు జయఘోషలు వినిపించుచు రాక్షసులకు దడపుట్టునట్లుగా భయంకర నాదమనర్చెను. తేన శబ్దేన మహత చైత్యపాలాశతం యయుః గృహీత్వా వివిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరస్వధాన్. ఆ మహాశబ్దమును విని 100 కొలది చైత్యరక్షకులు వివిధములకు అస్త్రములను, ఈటెలను, ఖడ్గములను, గండ్రగొడ్డలను తీసుకుని హనుమంతుని ఎదుర్కొనుటకు ఏతెంచిరి. విసృజంతో మహాకాయ మారుతిం పర్యవారయన్ తే గదాభిర్విచిత్రాభిః పరిగైః కాంచనాంగదైః. పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధములను ప్రయోగించుచు మారుతుని చుట్టుముట్టిరి. వారు విచిత్రములకు గదలతోనూ సూర్యకిరణముల వలె తీక్ష్ణములైన బాణములతోనూ తమ బలము కొలది అతనిని కొట్టిరి. ఆజఘ్నర్ వానరశ్రేష్టం బాణైశ్చాదిత్య సన్నిభైః ఆవర్త ఇవ గంగాయాః తోయస్య విపులో మహాన్. హనుమంతుని చుట్టూను చేరియున్న ఆ రాక్షసుల గుంపు గంగాజలము యందలి విశాలమైన గొప్ప సుడిగుండము వలె ఒప్పారెను. పరిక్షిప్య హరిశ్రేష్టం స బభౌ రక్షసాం గణః తతో వాతాత్మజః క్రుద్ధో భీమరూపం సమాస్థితః ప్రాసాదస్య మహాంస్తస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః తతస్తం భ్రామయామాస శతధారం మహాబలః తత్ర చాగ్నిః సమభవత్ ప్రాసాదశ్చాప్య దహ్యత. పిదప వాయుసూనుడు క్రుద్ధుడై భయంకర రూపమును దాల్చినవాడై ఆ ప్రాసాదం యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకలించెను. తదుపరి మహాబలశాలి అయిన హనుమంతుడు 100 అంచులు గల ఆ స్తంభమును గిరగిరా త్రిప్పసాగెను. అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించెను. అది ప్రాసాదమును దహించి వేసెను. దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియోదపః స రాక్షసశతం హత్వా వజ్రేనేంద్ర ఇవాసురాన్ అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. పిమ్మట ఆ వానరోత్తముడు దహించబడుచున్న ప్రాసాదమును చూచి ఆ 100 కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధముచే అసురులను సంహరించినట్లు హతమార్చెను. సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించెను. మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవ వశవర్తినాం అతంతి వసుధాం కృష్ణాం వయమన్యే చ వానరాః. నా వంటి పరాక్రమశాలురైన వానరయోధులు 1000 కొలది పంపబడిరి. మహాబలశాలురైన అందరూ సుగ్రీవాజ్ఞలను శిరసావహించువారే. మేమును ఇతర వానరులను భూమండలమందంతటను సంచరించుచున్నాము. దశనాగ బలాః కేచిత్ దశగుణోత్తరాః కేచిన్నాగ సహస్రస్య బభూవుస్తుల్య విక్రమాః. మాలో కొందరు 10 ఏనుగుల బలము గలవారు, మరికొందరు వారికి 10 రెట్లు అనగా 100 ఏనుగుల బలము గలవారు, ఇంకనూ కొందరు 1000 ఏనుగుల బలము గలవారు. సంతి చౌఘ బలాః కేచిద్వాయు బలోపమాః అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్ హరియోదపాః. ఆ వానరయోధులలో కొందరు కోట్ల కొలది ఏనుగుల బలము గలవారు, మరికొందరు వాయువేగ బల సంపన్నులు, ఇంకనూ కొందరు ఊహలకు అందనంతగా బల సమంచితులు. ఈదృగ్విద్ధైస్తు హరిభిః వృతో దంత నఖాయుధైః శతైశ్శత సహస్రైశ్చ కోటిభిరయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం వో నిషూదనః నేయమస్తి పురీలంకా న యూయం నచరావణః యస్మాదిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మన. దంతములు నఖములు ఆయుధముగా గల ఇట్టి వానరయోధులు 100, 1000
లక్షలు కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడు ఇచ్చటికి వచ్చి మిమ్ములనందరినీ తొదముట్టింపగలడు. మీరు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువుతో వైరము పెట్టుకొనినారు. ఆ కారణమున మీరునూ ఉండరు. మీకు ఆధారభూమి అయిన లంకానగరము ఉండదు. కడకు మీ ప్రభు అయిన దుష్ట రావణుడు సైతము మిగులడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 43 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందు సుందరకాండమునందు ఇది 43వ సర్గము.